శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రంలో 2వ శ్లోకము గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. దేవతల కార్యార్థం రాక్షస సంహారం కోసం దేవి ఆవిర్భవించింది. పరదేవత తేజోరూపం ఇక్కడ వర్ణించబడింది. ఉదయించే సూర్య భగవానుని సహస్ర కిరణాల కాంతిపుంజం చిదగ్ని రూపమై ఆమెలో ప్రతిఫలిస్తున్నది. ప్రాతకాలంలో సూర్యుడు అరుణకిరణ కాంతిరేఖలు ప్రకృతికి సౌందర్యంతో పాటు చీకటిని కూడా తొలగించి ప్రాణకోటికి చైతన్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు వేసవి, వర్ష, చలికాలాలతో సంబంధం లేకుండా తన వృత్తి పట్ల అచంచల క్రమశిక్షణతో తన సమయానికి తాను క్షణంలో 100వ వంతు కూడా ఏమరపాటు లేకుండా ఉదయిస్తాడు. తల్లి భానుమండల మధ్యస్థ అయి ఉన్నది. అటువంటి అరుణ అంటే ఎర్రని వర్ణకాంతితో భాను సహస్రకాంతితో శ్రీదేవి ప్రకాశిస్తున్నది. దేవి ధ్యానములో జపాకుసుమా భాసుర అని అంటే దాసాని పువ్వు వంటి ఎర్రని శరీర కాంతితో తేజరిల్లుతూ అరుణత్వానికి నిదర్శనంగా ఉంది. ఆ తేజస్సు దృగ్గోచరం కాదు, అవాన్యాసానమై బ్రహ్మాండ వ్యాప్తమైన అరుణ తేజస్వరూపిణి. ఇక రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అంటే ఆ తల్లి చతుర్బాహు సమన్విత. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి అంతఃకరణ చతుష్టయాలు. హృదయస్థ అయిన దేవికి ఈ 4 బాహువులు అంటే చేతులు. హృదయాంతర్గత అయిన దేవి యందు మానవుడు ఈ అంతఃకరణ చతుష్టయాన్ని లయింపచేయాలి. మరో అర్థంలో ఒక చేతిలో రాగము, ఈ రాగపాసం అంటే ప్రేమ, తల్లి ప్రేమ తల్లి పాదాల మీద కేంద్రీకృతం కావాలి. క్రోధము మరో చేతిలో రాక్షస నియంత్రణకై తల్లి క్రోధము మరో చేతిలో అంకుశ రూపములో ధరిస్తుంది. దయ అభయాలకు ప్రతీకలుగా చెరకు విల్లు మరో చేతిలో పద్మము ధరించి ఉంటుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఇలా వర్ణించి ఉన్నారు. త్వదన్యం పాణిభ్యాం మభాయవరదో దైవతగణస్త్వమేకానైవాసి ప్రకటిత వరాభేత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణాభీవ నిపుణే. అంటే అమ్మ కంటే వేరైన దేవతలు తమ చేతుల్లో అభయ వరముద్రలు ధరించి ఉంటారు. అభయముద్ర భయరాహిత్యము నిస్తుంది, వరముద్ర కోరిన కోరికలు తీర్చుతుంది. ఈ 2 ముద్రలు ధరించవలసిన అవసరం శ్రీదేవికి లేదు. 4 హస్తములందు పాస, అంకుశ, ఇక్షు, పద్మాలు ఉంటాయి. వర అభయముద్రలు ధరించిన ఈ దేవతలకైనా శ్రీదేవి పాదములే శరణ్యము. అందువలన పరమేశ్వరికి ముద్రాభినయము అవసరము లేదు. ఆమె పాదములు కోరిన దానికంటే అధిక ఫలమును ఇస్తున్నాయి. ఆమె సకలాభీష్టదాత్రి. ఇది పై శ్లోక తాత్పర్యము. ఈ విధంగా చతుర్బాహు సమన్విత అయిన దేవి రాగము, పాసము, క్రోధము, అంకుశము కలిగినదై కరుణావారాబ్ధ్యై లోకాలను పాలిస్తున్నది. దేవి అనురాగమే పాశరూపము. శ్రీమాత్రే నమః. తరువాతి వీడియోలో 3వ శ్లోకమును తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.